లో బాబినెట్ కంపన్సేటర్ ని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్లాస్ లో క్వార్టర్ వేవ్ ప్లేట్స్, హాఫ్ వేవ్ ప్లేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. జనరల్లీ బాబినెట్ కంపన్సేటర్, క్వార్టర్ వేవ్ ప్లేట్స్, హాఫ్ ప్లేట్స్ వేవ్ యొక్క మెయిన్ యూసేజ్ వచ్చేసి మనకి ఏ డైరెక్షన్ లోనైనా సరే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ రావడం కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బిఫోర్ క్లాసెస్ లో ఇంట్రడక్షన్ క్లాసెస్ లో క్లియర్ గా చెప్పుకున్నాం. ఎనలైజర్, పోలరైజర్ రెండు నికోల్ ప్రిజం ని ఎట్ ద సేమ్ టైం క్యాల్సైట్ క్రిస్టల్ లో డబుల్ రిఫ్రాక్షన్ మెథడ్ ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక క్యాల్సైట్ క్రిస్టల్ ని తీసుకున్నట్టయితే ఆ క్యాల్సైట్ క్రిస్టల్ లో డబుల్ రిఫ్రాక్షన్ జరుగుతుంది అని లాస్ట్ క్లాస్ లో ఇంట్రడక్షన్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి క్యాల్సైట్ క్రిస్టల్ ని స్ట్రైక్ అవుట్ చేసిందో అది టూ రేస్ కింద రిఫ్రాక్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఒకటి ఎక్స్ట్రార్డినరీ లైట్ రే, ఒకటి ఆర్డినరీ లైట్ రే. సో ఎప్పుడైతే అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి క్యాల్సైట్ క్రిస్టల్ ని స్ట్రైక్ చేసిందో సో అది ఎక్స్ట్రార్డినరీ లైట్ రేస్ కింద, ఆర్డినరీ లైట్ రేస్ కింద స్ప్లిట్ అవుతున్న విషయం డబుల్ రిఫ్రాక్షన్ మెథడ్ లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇంకా ఆ డబుల్ రిఫ్రాక్షన్ మెథడ్ ని బేస్ చేసుకొని ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్స్, హాఫ్ వేవ్ ప్లేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంచుమించుగా ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్స్ అయినా, హాఫ్ వేవ్ ప్లేట్స్ అయినా, బాబినెట్ కంపన్సేటర్ అయినా సరే ఏ డైరెక్షన్ లోనైనా సరే మనకి పోలరైజ్డ్ లైట్ ప్రొడక్షన్ అయ్యేలా చెప్పుకోవాలి. ఏ డైరెక్షన్ లోనైనా, ఏ వేవ్ లెంగ్త్ లోనైనా. అంటే దాని అర్థం ఏంటి? జనరల్ గా ఇది మనకి పోలరైజర్ అని అనుకుందాం. నికోల్ ప్రిజం N1, నికోల్ ప్రిజం N1 ఇది మనకి పోలరైజర్ కింద యూస్ అవుతుంది. పోలరైజర్ మెయిన్ యూసేజ్ ఏంటనేది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఏ రకంగా ఈ అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేస్తుందని మనం మాట్లాడుకున్నాం. ఆ విషయం మనకి తెలిసిన విషయమే. అయితే అది పోలరైజ్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవడం కోసం మళ్ళీ సేమ్ నికోల్ ప్రిజం N2 యూస్ చేసుకొని చెక్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈ నికోల్ ప్రిజం యాక్సిస్ రెండు, ఒకటి 0 డిగ్రీస్ దగ్గర, రెండు 180 డిగ్రీస్ దగ్గర మాత్రమే మనం మాక్సిమం ఇంటెన్సిటీస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రిమైనింగ్ 90 డిగ్రీస్ అండ్ 270 డిగ్రీస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంటెన్సిటీ వాల్యూస్ మనకి జీరోస్ అయిపోయాయి. అంటే ఇప్పుడు మనం ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్స్, హాఫ్ వేవ్ ప్లేట్స్ యూస్ చేసుకున్నట్టయితే మినిమం క్వార్టర్ వేవ్ ప్లేట్స్ అయినా సరే, హాఫ్ వేవ్ ప్లేట్స్ అయినా సరే, లేదా బాబినెట్ కంపన్సేటర్ అయినా సరే మనం యూస్ చేసుకున్నప్పుడు ఏ డిగ్రీస్ లో చూసినా అది 0 డిగ్రీస్ అయినా, 180 అయినా, 90 అయినా, 270 అయినా ఎక్కడైనా సరే ఇంటెన్సిటీ వాల్యూస్ మాక్సిమం లేదా యావరేజ్ వాల్యూస్ ఆఫ్ ఇంటెన్సిటీ వచ్చేలాగా చేయడం కోసమే మనం క్వార్టర్ వేవ్ ప్లేట్స్ ని, హాఫ్ వేవ్ ప్లేట్స్ ని, బాబినెట్ కంపన్సేటర్ ని యూస్ చేసుకుంటాం. అంటే క్లియర్ గా చెప్పాలనుకుంది ఏంటి? మన ఎనలైజర్ ని ఏ రకంగా రొటేట్ చేసినా సరే మనకి ఇంటెన్సిటీ వాల్యూస్ మాక్సిమం అయినా వచ్చి ఉండాలి, లేదా యావరేజ్ వాల్యూస్ అయినా వచ్చి ఉండాలి. సో 0 వాల్యూస్ అయితే క్వార్టర్ వేవ్ ప్లేట్స్ లో రావు. క్వార్టర్ వేవ్ ప్లేట్స్ లో ఇంటెన్సిటీ 0 అనే కండిషన్ అయితే ఎక్కడా కనబడదు. ఇంటెన్సిటీ 0 అవ్వకుండా సర్క్యులర్ పోలరైజేషన్, ఆప్టికల్ పోలరైజేషన్ రావాలి అని అనుకుంటే క్వార్టర్ వేవ్ ప్లేట్స్ ని యూస్ చేసుకుంటాం. అలా కాకుండా 180 డిగ్రీస్ పోలరైజేషన్ అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ రావాలి అనుకుంటే మనం హాఫ్ వేవ్ ప్లేట్స్ ని యూస్ చేసుకుంటాం. సో అంటే క్యాల్సైట్ క్రిస్టల్స్ ని, ఈ క్యాల్సైట్ ఇది ఫస్ట్ మనకి క్యాల్సైట్ క్రిస్టల్, ఇక్కడే మనం డబుల్ రిఫ్రాక్షన్ ని చూస్తాం. ఇవి నికోల్ ప్రిజమ్స్. అయితే ఈ క్యాల్సైట్ క్రిస్టల్ ని కట్ చేయాలి. క్యాల్సైట్ క్రిస్టల్ ని కట్ చేయాలి. కట్ చేసినప్పుడు యూస్ చేసుకున్నవే ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్స్, హాఫ్ వేవ్ ప్లేట్స్. అయితే ఏ రకంగా కట్ చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. అయితే ఈ మూడు చదవడానికి మెయిన్ రీజన్ ఏంటో, అసలు ఈ మూడు నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఏంటి మనకి మెయిన్ రీజన్? పోలరైజర్, ఎనలైజర్ అయితే 0 డిగ్రీస్ యాక్సిస్, ఆప్టికల్ యాక్సిస్ 0 డిగ్రీస్ అయినా మెయింటైన్ అవ్వాలి, లేదా 180 అయినా మెయింటైన్ అవ్వాలి. అలా మెయింటైన్ అవ్వని సిచ్యువేషన్ లో ఇంటెన్సిటీ మనకి 0 అవుతుంది. కానీ ఆ కండిషన్ మనకు వద్దు. ఏ యాంగిల్ లో చూసినా సరే, అంటే 360 డిగ్రీస్ లో ఏ యాంగిల్ లో చూసినా సరే ఇంటెన్సిటీ మాక్సిమం రావాలనుకుంటే క్వార్టర్ వేవ్ ప్లేట్స్ ని యూస్ చేసుకుంటాం. అలా కాకుండా ఈ అప్ సైడ్ డైరెక్షన్ లో, అంటే మనకి ఈ డైరెక్షన్, ఈ యారో డైరెక్షన్ మనకి మెయిన్ యూసెస్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ చెప్పడం కోసమేనా? పోలరైజ్డ్ లైట్ అంతా అసలు మనకి లైట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని లాస్ట్ క్లాస్ నుంచి మనం చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో ఎలక్ట్రో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లైట్. అవునా? లైట్ ప్రొడక్షన్ జరుగుతుంది అంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఉండాలి. కానీ సౌండ్ ప్రొడక్షన్ జరుగుతుందంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఉండాలి. అలా లైట్, సౌండ్ ఒకే వేవ్
గా ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి మన కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ మనకి లైట్ కి రెస్పాన్సిబుల్ అవుతాయి. ఆ రకంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఎలా ప్రొడక్షన్ అవుతాయి, ఇవే మనకి పోలరైజ్డ్ లైట్. సో ఇవే మనకి ఏ లైట్, మనకి పోలరైజ్డ్ లైట్. ఓకే, సో ఈ పోలరైజ్డ్ లైట్ లో మనకి ఈ ఈ ఈ 180 డిగ్రీసే కాకుండా కంప్లీట్ 360 డిగ్రీస్ కనపడాలి అని అనుకుంటే, యాంగిల్స్ లో చూసుకున్నట్టయితే కంప్లీట్ 360 డిగ్రీస్ కనపడాలి అనుకుంటే మనం క్వార్టర్ వేవ్ ప్లేట్స్ ని యూస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ 0 డిగ్రీస్ కి 180 డిగ్రీస్ కి మాత్రమే మాక్సిమం వాల్యూస్ వస్తున్నాయి. రిమైనింగ్ వాల్యూస్ అన్నిటికీ కూడా ఏంటి వస్తున్నాయి, 90 డిగ్రీస్ కి 270 డిగ్రీస్ కి వచ్చేటప్పటికి ఇంటెన్సిటీస్ 0 అయిపోయే కండిషన్ వచ్చింది. అలా కాకుండా ఇలా ఒక సర్కిల్ డ్రా చేసుకొని ఇలా ఎక్కడ చూసినా మనకి ఇంటెన్సిటీస్ మాక్సిమమ్స్ కనపడుతుంటాయి, వైబ్రేషన్స్ ఎక్కడ చూసినా. అందుకు మనం క్వార్టర్ వేవ్ ప్లేట్స్ ని యూస్ చేసుకుంటాం. ఓకే, అలా కాకుండా హాఫ్ వేవ్ ప్లేట్స్ ని ఎందుకు యూస్ చేసుకుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ లో మనకి పోలరైజ్డ్ లైట్ ప్రొడక్షన్ అయింది. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి, ఇది మనకి 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ రావడం కోసం హాఫ్ వేవ్ ప్లేట్స్ ని యూస్ చేసుకుంటాం. అంటే అప్వర్డ్ డైరెక్షన్ ఉన్న పోలరైజ్డ్ లైట్ డౌన్వర్డ్ డైరెక్షన్ అవ్వడం కోసం కూడా మనం హాఫ్ వేవ్ ప్లేట్స్ ని యూస్ చేసుకుంటాం. కానీ ఇది మనకి హాఫ్ వేవ్ ప్లేట్స్ చెప్పుకుందాం. హాఫ్ వేవ్ ప్లేట్స్ లో మనకి మొత్తం 360 డిగ్రీస్ సర్కిల్ లా ఫామ్ అవుతాం. జస్ట్ ఈ పార్ట్స్ మాత్రమే మారుతాయి అంతే. అంటే ఇక్కడ కూడా మనకి ఇంటెన్సిటీస్ 0 వచ్చే కండిషన్స్ ఉన్నాయి ఎక్కడ, హాఫ్ వేవ్ ప్లేట్స్ దగ్గర. కానీ క్వార్టర్ వేవ్ ప్లేట్స్ దగ్గర అవి కూడా రెక్టిఫై అయిపోయాయి. ఎందుకని 0 to 360 డిగ్రీస్ మనం ఎక్కడ చూసినా సరే లైట్ యొక్క ఇంటెన్సిటీ సేమ్ గా మెయింటైన్ అవుతుంది క్వార్టర్ వేవ్ ప్లేట్ కి అయితే. సో ఇది ఒకసారి ఆ డెఫినిషన్ ఏంటని క్లియర్ గా చూద్దాం. when a plane polarized light normally incident on a thin plate of uniaxial crystal like calcite crystal. మనం calcite crystal ని తీసుకున్నాం, అది ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా చెప్తారు చూడండి. కట్ parallel to its optic axis the light splits up into ordinary and extraordinary light rays. ఈ calcite crystal ని కట్ చేస్తాం. calcite crystal ని చిన్న పార్ట్ కింద కట్ చేసాం. ఆ కట్ చేసిన పార్ట్ కూడా ఏ రకంగా ఉండాలి, సో ఇది చిన్న పార్ట్ కింద కట్ చేసాం. ఆ కట్ చేసిన పార్ట్ కూడా ఏ రకంగా ఉండాలి అంటే, ఈ ఆప్టిక్ యాక్సిస్ కి ఈ ప్రొడక్షన్ అయిన లైట్ ఏ డైరెక్షన్ లో ఉండాలని చెప్తున్నారు, ప్యారలల్ డైరెక్షన్ లో ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇది మనకి ఆప్టిక్ యాక్సిస్, మనం కట్ చేసిన కాల్సైట్ క్రిస్టల్ యొక్క ఆప్టిక్ యాక్సిస్. సో అది మనకి ప్యారలల్ డైరెక్షన్ లో మెయింటైన్ అవ్వాలని చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఆ పడే లైట్ కూడా ప్యారలల్ డైరెక్షన్ లో ఉంటూ దీనికి ఇలా నార్మల్ గా పడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నమాట. ఓకే, ఆ రకంగా మనం కాల్సైట్ క్రిస్టల్ ని కట్ చేయాలి. ఓకే, కాల్సైట్ క్రిస్టల్ లో పార్ట్స్ హాఫ్ వేవ్ ప్లేట్స్ అయినా క్వార్టర్ వేవ్ ప్లేట్స్ అయినా, కాల్సైట్ క్రిస్టల్ లో మనకి డబుల్ రిఫ్రాక్షన్ వాడతాం. ఆ డబుల్ రిఫ్రాక్షన్ మళ్ళీ ఇక్కడ కనపడుతుంది. అంటే అన్పోలరైజ్డ్ లైట్ కెన్ బి స్ప్లిట్స్ ఇంటూ ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రేస్ అండ్ ఆర్డినరీ లైట్ రేస్. ఓకే, ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రేస్ అండ్ ఆర్డినరీ లైట్ రేస్. కానీ ఇది మనకి ఇక్కడ మనం ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రేస్, ఆర్డినరీ లైట్ రేస్ ఇది మనకి వెలాసిటీస్ గురించి మాట్లాడుతున్నారు. అంటే వెలాసిటీ ఆఫ్ ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రే ఈస్ గ్రేటర్ దెన్ వెలాసిటీ ఆఫ్ ఆర్డినరీ లైట్ రే. ఈ విషయం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనం నెగటివ్ క్రిస్టల్ పాజిటివ్ క్రిస్టల్ అని హెడ్డింగ్ పెట్టి రాయించి దానికి కాల్సైట్ క్రిస్టల్ ఎగ్జాంపుల్ అని, క్వార్ట్జ్ క్రిస్టల్ ఎగ్జాంపుల్స్ అని, వెలాసిటీస్ అక్కడ ఎలా ఉంటాయి అనేది లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్న విషయం. ఇక్కడ ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రే, ఆర్డినరీ లైట్ రేస్ యొక్క వెలాసిటీస్ డిఫరెన్స్ వల్లే మనకు అక్కడ పాత్ డిఫరెన్స్ లేదా ఫేజ్ డిఫరెన్స్ క్రియేట్ అయిపోతుంది. పాత్ డిఫరెన్స్ లేదా ఫేజ్ డిఫరెన్స్ అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రే ముందు ఫ్లో అయిపోతుంది ఎక్కువ వెలాసిటీతో, ఆర్డినరీ లైట్ రే దాని వెనకాల వస్తుంది. దానివల్ల మనకి మనం ఇలా తీసుకునే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్, సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రేస్, ఇవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ అవునా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ లో ఒక లైట్ రే ఒకసారి స్టార్ట్ అయితే ఇంకొక లైట్ రే మనకి సెకండ్ టైం స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రే స్టార్ట్ అయితే తర్వాత ఏ లైట్ రే స్టార్ట్ అయింది, ఆర్డినరీ లైట్ రేస్. సిన్స్ మనం యూజ్ చేసే క్రిస్టల్ ని బేస్ చేసుకోవడం కూడా ఉంటుంది అది. ఓకే, సో అది మనం కాల్సైట్ క్రిస్టల్ ని కట్ చేసాం. ఏ రకంగా, ఆప్టిక్ యాక్సిస్ ప్యారలల్ టు ద పోలరైజ్డ్ లైట్. సో అది పడగానే రెండు కింద స్ప్లిట్ అవుతుంది, ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రేస్, ఆర్డినరీ లైట్ రేస్. సో ఇక్కడ మనం క్వార్టర్ వేవ్ ప్లేట్స్ కి వచ్చేసి పాత్ డిఫరెన్స్ ఎంత అంటే, ఈ పాత్ డిఫరెన్స్ ఎంత, ఈ ఫేజ్ డిఫరెన్స్ ఎంత. ఓకే,
చూసినట్టయితే పాత్ డిఫరెన్స్ అమ్మ. ఇలా చూసినట్టయితే అదే డిఫరెన్స్ అవుతుంది, ఫేజ్ డిఫరెన్స్ అవుతుంది. మనం రెండు కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. సో క్వార్టర్ వేవ్ ప్లేట్స్ కి పాత్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్ ఏ రకంగా ఉందనేది క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, జనరల్లీ క్వార్టర్ వేవ్ ప్లేట్స్ మనకి ఇక్కడ ఇన్సిడెంట్ నార్మల్లీ అనే విషయం రాసుకోండి, ఇన్సిడెంట్ అని రాయాలి. సో ఇక్కడ జనరల్లీ పాత్ డిఫరెన్స్ కి ఫేజ్ డిఫరెన్స్ కి రిలేషన్ చెప్పుకుందాం. ఒకసారి చూడండి, ఫేజ్ డిఫరెన్స్ సో ఫేజ్ డిఫరెన్స్ డెల్టా phi will become 2 pi by lambda into path difference delta x. Path difference delta x. Path difference delta x. Okay. Phase difference 2 pi by lambda into path difference delta x. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ని ఈ రకంగా తీసుకుంటున్నాం. సో ఇది మనకి పోలరైజ్డ్ అయితే ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్. సో ఇది మనకి ఎక్స్ట్రార్డినరీ లైట్ రే అయితే ఇంక ఇక్కడ నుంచి మనకి ఆర్డినరీ లైట్ రేస్ ని తీసుకుంటాం. సో ఇది మనకి ఆర్డినరీ లైట్ రే, ఇది మనకి ఎక్స్ట్రార్డినరీ లైట్ రే. సో ఆర్డినరీ లైట్ రే, ఎక్స్ట్రార్డినరీ లైట్ రే. ఓకే, సో అది మనకి ఆర్డినరీ, ఒకటి ఎక్స్ట్రార్డినరీ లైట్ రే, రెండోది ఆర్డినరీ లైట్ రే. ఓకే, ఇక్కడ మనం x ని కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో ఇది మనకి డెల్టా x అవుతుంది. సో ఈ పర్టికులర్ ఫేజ్ వాల్యూస్ కన్సిడరేషన్ లో తీసుకుంటే ఇది మనకి డెల్టా phi అవుతుంది. ఫేజెస్ యాంగిల్స్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్. సో యాంగిల్స్ కన్సిడరేషన్ లో తీసుకుంటే ఫేజ్ డిఫరెన్స్, కింద డిస్టెన్స్ కన్సిడరేషన్ లో తీసుకుంటే మనకి డెల్టా x. సో పాత్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్. కానీ క్వార్టర్ వేవ్ ప్లేట్స్ వచ్చేసి మనకి λ/4 పాత్ డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తాయి. λ/4 పాత్ డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తాయి. క్వార్టర్ వేవ్ ప్లేట్స్ ఎప్పుడు కూడా λ/4 అనే పాత్ డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తాయి. అదే హాఫ్ వేవ్ ప్లేట్స్ అయితే λ/2. క్వార్టర్ అని అందుకే పెట్టారు. క్వార్టర్ అంటే పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది మనకి λ/4. ఆ రకంగా ఫేజ్ డిఫరెన్స్ డెల్టా phi is equal to ఏ రకంగా చెప్పగలం, 2 pi by lambda into λ/4. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే లాంబ్డా క్యాన్సిల్, 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో డెల్టా phi will become ఎంత అయింది మనకి 5/2. డెల్టా phi will become ఎంత అయింది మనకి 5/2. పాత్ డిఫరెన్స్ మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. పాత్ డిఫరెన్స్ వచ్చేసి λ/4. పాత్ డిఫరెన్స్ వచ్చేసి మనకి λ/4. అదే ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 5/2. పాత్ డిఫరెన్స్ వచ్చేసి మనకి λ/4. అదే ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఏ రకంగా ఉంటుంది 5/2. ఆ రకంగా క్వార్టర్ వేవ్ ప్లేట్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ మెయిన్ ఉద్దేశం ఏంటి మనకి సర్క్యులర్ పోలరైజేషన్. ఏ యాంగిల్ లో చూసినా మనకి పోలరైజ్డ్ లైట్ రావడమే సర్క్యులర్ పోలరైజేషన్. ఏ యాంగిల్ లో చూసినా మనకి పోలరైజ్డ్ లైట్ ప్రొడక్షన్ చేయడమే క్వార్టర్ వేవ్ ప్లేట్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, సో ఇది మనకి పాత్ డిఫరెన్స్ అంటే క్రియేట్ చేసింది λ/4 అనే పాత్ డిఫరెన్స్ క్రియేట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఫేజ్ డిఫరెన్స్ అంటే క్రియేట్ చేసింది 5/2. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వెలాసిటీ ఆఫ్ ఎక్స్ట్రార్డినరీ లైట్ రే ఇస్ గ్రేటర్ దెన్ ఆర్డినరీ లైట్ రే సిన్స్ దిస్ వన్ ఈస్ ఎ క్యాల్సైట్ క్రిస్టల్. ఓకే, ఆ రకంగా చూసుకుంటే టైమ్ ఆఫ్ ఆర్డినరీ ఇస్ గ్రేటర్ దెన్ టైమ్ ఆఫ్ ఎక్స్ట్రార్డినరీ. ఎందుకు వెలాసిటీస్ టైం పీరియడ్స్ ఆర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఆ విషయం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ టైం డిఫరెన్స్. సో టైం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో టైం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఒకసారి ఆ డయాగ్రామ్ ఒకటి డ్రా చేసుకుందాం. సో ఇక్కడ నేను కట్ చేసిన క్యాల్సైట్ క్రిస్టల్ గురించి మాట్లాడుతున్నాను. ఇది మనకు ఆల్రెడీ కట్ చేసిన క్యాల్సైట్ క్రిస్టల్. సో ఇది మనకి ఏ యాక్సిస్ అవుతుంది, ఆప్టిక్ యాక్సిస్. సో ఇది మనకి ఆప్టిక్ యాక్సిస్. ఓకే, సో ఈ రకంగా నార్మల్ గా మనకి పోలరైజ్డ్ లైట్ వచ్చి స్ప్లిట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఏమవుతుందంటే ఆర్డినరీ రేస్, ఎక్స్ట్రార్డినరీ రే. సో ఆర్డినరీ రే,
సో ఆర్డినరీ రేస్ ఎక్స్ట్రాడినరీ రేస్ ఆ రకంగా జరుగుతుంది. ఓకే, దీని వాల్యూ వచ్చేసి ఇలా గీసాం వేవ్, ఈ వాల్యూ వచ్చేసి ఇలా గీసాం. అంటే పర్టికులర్ వేవ్ ఫ్రంట్స్ గీసాను అనమాట. వేవ్ ఫ్రంట్స్ గురించి మాట్లాడుతున్నాను. అవి పర్టికులర్ వేవ్ ఫ్రంట్స్ అంటే ఒకసారి ఇంకా లార్జ్గా గీద్దాం చూడండి. సో ఇంకా లార్జ్గా గీద్దాం, ఇంకా క్లారిటీగా వస్తుంది. సో ఇది మనకి ఆప్టిక్ యాక్సిస్. ఓకే, ఇది ఇలా నార్మల్లీ ఇన్సిడెంట్ అయింది అని చెప్పడం కోసం. ఇది మనకి ఆర్డినరీ రే, ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రాడినరీ రే, నెక్స్ట్ ఆర్డినరీ రే, ఎక్స్ట్రాడినరీ రే. సో ఇది ఆర్డినరీ రే వేవ్ ఫ్రంట్, ఎట్ ద సేమ్ టైం ఇది మనకి ఎక్స్ట్రాడినరీ రే వేవ్ ఫ్రంట్. సో ఆర్డినరీ రే వేవ్ ఫ్రంట్, అది వచ్చేసి మనకి ఎక్స్ట్రాడినరీ రే వేవ్ ఫ్రంట్స్. వేవ్ ఫ్రంట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇది వేవ్ ఫ్రంట్స్, వేవ్ ఫ్రంట్స్. ఓకే, ఇది వచ్చేసి ఆర్డినరీ రే, ఈ రే వచ్చేసి మనకి ఎక్స్ట్రాడినరీ, ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ. సో నార్మల్లీ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నారు కదా, పారలల్ గా అయినా నార్మల్ గా ఇన్సిడెంట్ అయిందని చెప్పడం కోసం. ఆప్టిక్ యాక్సిస్ కి ప్యారలల్ బట్ కానీ నార్మల్ గా ఇన్సిడెంట్ అయింది. ఓకే, సో క్యాల్సైట్ క్రిస్టల్ ని కట్ చేసి క్వార్టర్ వేవ్ ప్లేట్ ని డిజైనింగ్ చెప్తున్నాను. దీని డిస్టెన్స్ వచ్చేసి డిస్టెన్స్, ఈ పై పార్ట్ వచ్చేసి ఎయిర్ అవుతున్నాం, కింద పార్ట్ మనకి క్యాల్సైట్ క్రిస్టల్, అది మనకి తెలిసిన విషయం. క్యాల్సైట్ క్రిస్టల్, క్యాల్సైట్ క్రిస్టల్. ఓకే, సో ఈ డి వచ్చేసి థిక్నెస్ ఆఫ్ ప్లేట్ అన్నమాట. థిక్నెస్, ఈ డి వచ్చేసి మనకి థిక్నెస్ అవుతుంది. ఆ డి మనకి థిక్నెస్ కింద తీసుకోండి. ఇప్పుడు ఆ డీనే మనం క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఆ ఎక్స్ట్రాడినరీ లైట్ రేస్ ఆర్డినరీ లైట్ రేస్ కన్నా వెలాసిటీస్ ఎక్కువ, ఆ విషయం మనకి తెలిసిన విషయమే. దీనివల్లే మనకి λ/4 పాత్ డిఫరెన్స్, 5/2 ఫేజ్ డిఫరెన్స్ దీనివల్లే క్రియేట్ అవుతుంది. ఈ వెలాసిటీస్ డిఫరెన్స్ వల్ల, ఆ వెలాసిటీస్ డిఫరెన్స్ వల్లే λ/4 పాత్ డిఫరెన్స్, 5/2 ఫేజ్ డిఫరెన్స్ అందుకు క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఆ రకంగా మనం T ఆర్డినరీ ఈజ్ గ్రేటర్ దెన్ T ఎక్స్ట్రాడినరీ కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే టైం డిఫరెన్స్ డెల్టా T క్యాలిక్యులేట్ చేద్దాం. టైం డిఫరెన్స్ డెల్టా T విల్ బికమ్ T ఆర్డినరీ మైనస్ T. సో ఇది మనకి D అన్న డిస్టెన్స్, ఒకవేళ అది మనకి సమ్ ఓకే, సో ఇది మనకి డిస్టెన్స్ D నే థిక్నెస్ T కింద కన్సిడరేషన్ లో తీసుకుందాం. సో నేను టైం పీరియడ్స్ ని ఆ థిక్నెస్ ని డిస్టెన్స్ ఇదే మనకి థిక్నెస్ అవుతుంది, లైట్ ఫ్లో అయ్యే డిస్టెన్స్ కూడా ఇదే మనకి. సో ఎంత లైట్ ఫ్లో అయినా సరే, ఎంత లైట్ సిచ్యువేషన్స్ రిఫ్రాక్షన్స్ జరిగినా ఈ ఏరియాలోనే కదా జరుగుతుంది, అందుకు అదే థిక్నెస్ అదే డిస్టెన్స్ కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో ఈ రకంగా చూస్తే డెల్టా T విల్ బికమ్, సో D ని కామన్ తీసాం, ఆ రకంగా 1/V0 మైనస్ 1/V. ఓకే, సో ఇప్పుడు మనకి డెల్టా T వచ్చింది. సో ఈ డెల్టా T ని వెలాసిటీ ఆఫ్ లైట్ తో, వెలాసిటీ ఆఫ్ లైట్ C will become 3 into 10 to the power of 8 meters per second. ఓకే, దీంతో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో డెల్టా T will become D/C into C/V0 minus C/V. మనకి తెలిసిన విషయమే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ0 is equal to C/V0, μe is equal to C/V. సో ఈ రెండు విషయాలు మనకి తెలిసిన విషయమే. దాని నుంచి డెల్టా T will become D/C μ0 minus μe. సో టైం డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేసాం. ఇంకెటొచ్చి మనం పాత్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి.
సో పాత్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు మనం పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. పాత్ డిఫరెన్స్. సో path difference will be equal to c into delta t. సో ఇక్కడ c లాగే ఉంది. ఆల్రెడీ డెల్టా t వాల్యూస్ మనకు తెలుసు. d by c into mu naught minus mu. సో ఈ రకంగా c cancel, that will be equal to d into mu naught minus mu. సో ఇది మనకి క్వార్టర్ వేవ్ ప్లేట్ కాబట్టి పాత్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఏమవుతుంది లాంబ్డా బై 4. పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది మనకి లాంబ్డా బై 4. ఓకే, సో ఈ లాంబ్డా బై 4 మనకి ఈ mu naught into mu u మల్టిప్లికేషన్. సో ఇటు సైడ్ తీసుకొస్తే లాంబ్డా బై 4 into mu naught minus mu u, that will be equal to distance d. సో దీని నుంచి థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు క్యాల్సైట్ క్రిస్టల్స్ ని, లేదనుకుంటే వేవ్ లెంగ్త్ ఫైండ్ లాంబ్డా బై 4 ఆల్రెడీ ఫిక్స్డ్ మనకి కదా, లేదంటే లాంబ్డా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా చెప్పొచ్చు. ఇదే కేసులో ఇదే మనకి థిక్నెస్ అవుతుంది, ఇదే కేసులో ఇదే మనకి డిస్టెన్స్ కూడా అవుతుంది, లైట్ ట్రావెల్ డిస్టెన్స్ కూడా చెప్పాలి. సో ఈ రకంగా మనం క్వార్టర్ వేవ్ ప్లేట్స్ తీసుకున్నాం. క్వార్టర్ వేవ్ ప్లేట్స్ లాంబ్డా బై 4 పాత్ డిఫరెన్స్, 5/2 ఫేజ్ డిఫరెన్స్. ఇవి క్వార్టర్ వేవ్ ప్లేట్స్ ఏమో లాంబ్డా బై 4, అదే హాఫ్ వేవ్ ప్లేట్స్ అయితే ఏమవుతాయి మనకి లాంబ్డా బై 2. అంతే డిఫరెన్స్. క్వార్టర్ వేవ్ ప్లేట్స్ కి హాఫ్ వేవ్ ప్లేట్స్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే క్వార్టర్ అంటే లాంబ్డా బై 4, అదే హాఫ్ వేవ్ ప్లేట్ అయితే మనకి లాంబ్డా బై 2. సో ఈ డెరివేషన్ అంతా సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ తీసుకునే సిచువేషన్ ఏమవుతుందంటే మనకి లాంబ్డా బై 2 కింద తీసుకుంటాం. సేమ్ డెరివేషన్, అక్కడ కూడా మనం థిక్నెస్ లేదా డిస్టెన్స్ నే ఫైండ్ అవుట్ చేయాలి, కాకపోతే ఆ పాత్ డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్ మారుతాయి అంతే. పాత్ డిఫరెన్స్ లాంబ్డా బై 2 అయింది, ఎప్పుడైతే పాత్ డిఫరెన్స్ లాంబ్డా బై 2 అయిందో ఫేజ్ డిఫరెన్స్ ఏమవుతుంది ఖచ్చితంగా 5 అవుతుంది. ఎందుకని సిన్స్ పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు, ఒకసారి చూద్దాం, పాత్ డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్ డెల్టా 5 will become 2pi by lambda into path difference అంటే మనకి క్వార్టర్ వేవ్ ప్లేట్స్ కి సారీ హాఫ్ వేవ్ ప్లేట్స్ కి హాఫ్ వేవ్ ప్లేట్. సో హాఫ్ వేవ్ ప్లేట్ గురించి మాట్లాడుతున్నాం. హాఫ్ వేవ్ ప్లేట్ కూడా సేమ్ డెఫినిషన్, కాకపోతే సేమ్ ఆప్టిక్ యాక్సిస్ కి ప్యారలల్ గానే కట్ చేస్తాం అంతే నార్మల్. కాకపోతే క్వార్టర్ వేవ్ ప్లేట్ అయితే లాంబ్డా బై 4, అదే హాఫ్ వేవ్ ప్లేట్ అయితే లాంబ్డా బై 2, అంతే డిఫరెన్స్. సో ఇక్కడ 2 క్యాన్సిల్, లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్. సో ఫేజ్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత మనకి 5, అంటే 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ కనబడుతుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోలరైజేషన్ అంటే దీన్ని ఇక్కడ మార్క్ చేయండి m. సో ఇది 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అయ్యి అప్వర్డ్ వస్తే ఏమవుతుంది డౌన్వర్డ్ అవుతుంది, అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇస్తుంది. హాఫ్ వేవ్ ప్లేట్ ఎప్పుడు మనకి హాఫ్ వేవ్ ప్లేట్ క్లియర్ గా రాస్తుంది చూడండి. హాఫ్ వేవ్ ప్లేట్ మనకి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇస్తుంది. ఈ విషయం ఇంపార్టెంట్, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇస్తుంది. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ బట్ కానీ ఫేజ్ షిఫ్ట్ తో ఇస్తుంది అన్నమాట. 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ తో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, 5 రేడియన్స్ లేదా 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ తో ప్రొవైడ్ చేస్తుంది హాఫ్ వేవ్ ప్లేట్ అయితే. మరి క్వార్టర్ వేవ్ ప్లేట్ ఏం చేస్తుంది? క్వార్టర్ వేవ్ ప్లేట్ అయితే సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ ఇస్తుంది, ఎలిప్టికల్ పోలరైజ్డ్ లైట్ కూడా ఇస్తుంది. సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ ప్రొడక్షన్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ఎలిప్టికల్ పోలరైజ్డ్ లైట్ కూడా ప్రొడక్షన్ ఇస్తుంది. సో క్వార్టర్ వేవ్ ప్లేట్ కి హాఫ్ వేవ్ ప్లేట్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? హాఫ్ వేవ్ ప్లేట్ ప్రొడక్షన్ ఇస్తుంది, కానీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ 5 రేడియన్స్ ఫేజ్ షిఫ్ట్ 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఇస్తుంది. క్వార్టర్ వేవ్ ప్లేట్ ఇస్తుంది సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్, ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్. సో సర్క్యులర్ ఎలిప్టికల్ పోలరైజ్డ్ లైట్స్ ని ఇక్కడ డ్రా చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్స్ ఇవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఎలిప్టికల్ పోలరైజ్డ్ లైట్స్. సో రేడియస్ పెరిగితే సర్క్యులర్, అదే తగ్గితే మనకి ఎలిప్టికల్ పోలరైజ్డ్ లైట్. అంటే ఏ డైరెక్షన్ లో చూసినా మనకి ఇంటెన్సిటీస్ ప్రొవైడ్ అవుతాయి. అంటే ఎనలైజర్ సిచువేషన్ ఎలా ఉన్నా సరే, ఇప్పుడు ఎనలైజర్ సిచువేషన్ పోలరైజర్ సిచువేషన్ 90 డిగ్రీస్ దగ్గర 270 డిగ్రీస్ దగ్గర ఏమైపోతుంది ఇంటెన్సిటీస్? ఫస్ట్ స్టార్టింగ్ అదే మాట్లాడుకున్నాం, ఇంటెన్సిటీస్ ఏమైపోతున్నాయి? జీరోస్ అవుతాయి. కానీ ఎప్పుడైతే ఈ ప్లేట్స్ పెట్టామో, ఖచ్చితంగా క్వార్టర్ వేవ్ ప్లేట్ పెట్టామో, ఎక్కడ చూసినా
ఇంటెన్సిటీస్ కానీ యావరేజ్ ఇంటెన్సిటీస్ కానీ మెయింటైన్ అవుతూనే ఉంటాయి. సో ఆ రకంగా కాకపోతే వీటి యొక్క పాత్ డిఫరెన్స్ ఫిక్స్డ్. ఒకటేమో λ/4, రెండోది మనకి λ/2. కానీ బ్యాబినెట్ కంపన్సేటర్లో అలా కాదు, మనకి నచ్చిన పాత్ డిఫరెన్స్ నచ్చిన ఫేజ్ డిఫరెన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఈ ప్లేట్స్ కన్నా అడ్వాన్స్డ్ వెర్షన్ బ్యాబినెట్ కంపన్సేటర్. ఓకే, ఎందుకు అంటే అప్పుడు మనం తీసుకున్న క్రిస్టల్ ఇక్కడైతే క్యాల్సైట్ క్రిస్టల్, మరి అక్కడ ఏ క్రిస్టల్? ఖచ్చితంగా క్వార్ట్జ్ క్రిస్టల్స్, వెడ్జ్ షేప్డ్ క్వార్ట్జ్ క్రిస్టల్స్. ఇక్కడ క్యాల్సైట్ క్రిస్టల్స్, అక్కడ మనకి క్వార్ట్జ్ క్రిస్టల్స్ కావాలి. ఆ రకంగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్. ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ ఫ్రెనెల్ పోలరైజేషన్ కూడా మాట్లాడుకోవాలి. లాస్ట్ క్లాసెస్ లో ఆల్రెడీ ఫ్రాన్హోఫర్ ఫ్రెనెల్ కి చెప్పుకున్నాం. అయితే పోలరైజేషన్ నుంచి కూడా ఆయన ఒక థియరీ చెప్పాడు. సో నెక్స్ట్ క్లాస్ లో ఫ్రెనెల్ పోలరైజేషన్ గురించి మాట్లాడుకుందాం.